నెక్స్ట్ రింగ్ థియరీ యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం. An ideal of Z is maximal if and only if it is generated by prime integer p. This is generated by prime integer. థియరం ఆల్రెడీ యూనిట్ 2లో మనం 4 థియరమ్స్ చెప్పాం. ఒకటి హోమోమార్ఫిక్ ఇమేజ్ థియరం ఒకటి చెప్పాం, ఫండమెంటల్ థియరం ఒకటి చెప్పాం, తర్వాత R/U ఫీల్డ్ ఒకటి చెప్పాం, R/U ఇంటిగ్రల్ డొమైన్ చెప్పాం. ఈ 5 థియరమ్స్ ఇంపార్టెంట్. ఈ 5 థియరమ్స్ నేర్చుకుంటే సెకండ్ యూనిట్ చాలు. మ్యాక్సిమం దీంట్లో రావచ్చు. ఈ 5 థియరమ్స్ నుంచి సెకండ్ యూనిట్ రావడానికి అవకాశం ఉంది. సో ఏమి ఇచ్చారు? An ideal of Z is maximal if and only it is generated by prime integer. ఇక్కడ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఉంది. దీంట్లో 2 కండిషన్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? Z యొక్క ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ ఎప్పుడంటే అది ప్రైమ్ ఇంటీజర్తో జనరేట్ అవ్వాలి. ప్రైమ్ నెంబర్తో జనరేట్ అయితే మ్యాక్సిమల్ ఐడియల్ అని ఒక కండిషన్. ఒకవేళ ప్రైమ్ ఐడియల్ అయితే మ్యాక్సిమల్ అని ప్రూవ్ చేయాలి, అదొక కండిషన్. 2 కండిషన్లు అనమాట. ఫస్ట్ మ్యాక్సిమల్ ఐడియల్ తీసుకుని అది ప్రైమ్ నెంబర్తో జనరేట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ప్రైమ్ నెంబర్తో జనరేట్ అవుతుంది తీసుకుని మ్యాక్సిమల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నెససరీ కండిషన్. నెససరీలో మనం ఏం చేయాలంటే Z యొక్క ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ తీసుకోవాలి. లెట్ M is equals to N అని తీసుకోండి. ఈ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ Z యొక్క మ్యాక్సిమల్ ఐడియల్ తీసుకోండి. ఓకేనా? మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇట్ ఈస్ జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటీజర్ అని ప్రూవ్ చేయాలి. అంటే n అనేది ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఒక జనరేట్ m అనే దగ్గర తీసుకున్నాం. ఈ n ప్రైమ్ ఇంటీజర్ ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ m is prime integer అని ప్రూవ్ చేయాలి. n అనేది ప్రైమ్ అని ప్రూవ్ చేసాం అనుకోండి, m అనేది మ్యాక్సిమల్, సో n అనేది ప్రైమ్ అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఏం చేద్దామంటే n అనేది ప్రైమ్ కాదని తీసుకున్నాం, ఆపోజిట్గా తీసుకున్నాం. లెటస్ సపోజ్ n ఈజ్ నాట్ ప్రైమ్. n అనేది నాట్ ప్రైమ్ అని తీసుకున్నాం. నాట్ ప్రైమ్ అంటే అర్థం ఏంటి? దాని n ఈక్వల్ టు a ఇంటూ b అని రాయొచ్చు. అంటే ప్రైమ్ నెంబర్ కాదనుకోండి, 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు. సో a ఇంటూ b అని రాద్దాం. a, b ప్రైమ్ ఆర్ ప్రైమ్ ఇంటీజర్స్ అని తీసుకుంటాం. a, bని ప్రైమ్ ఇంటీజర్స్ అని తీసుకుందాం. సో n ఈక్వల్ టు a ఇంటూ b అని రాద్దాం. అప్పుడు n అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఓకేనా? a, b ప్రైమ్ నెంబర్స్ అని తీసుకుందాం. n ఈక్వల్ టు a ఇంటూ b అని తీసుకుందాం. ఓకేనా? అంటే ఆపోజిట్గా తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ n ఈక్వల్ టు ఏమొచ్చింది? a ఇంటూ సమ్ నెంబర్ వచ్చింది. అంటే a, b ఏంటో ఉన్నాయి? జెడ్లో ఉన్నాయి. a ఇంటూ వచ్చింది కాబట్టి దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఐడియల్ తీసుకోవాలి. u ఈక్వల్ టు a అనేది ఒక ఐడియల్ అవుతుంది. అంటే ఇంటూ a ఉంది కదా, అంటే ఏతో జనరేట్ అయింది. సో a ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ Z సచ్ దట్ ఐడియల్ అని తీసుకోవాలి. ఇక్కడ u ఈక్వల్ టు a ఐడియల్ తీసుకున్నప్పుడు ఏ అంటే అర్థం ఏంటి? ఏ మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఏబి కూడా ఒకటి. కాబట్టి ఏబి అంటే ఏంటి? m కదా. అంటే దీని అర్థం u ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ m అని అర్థం. అంటే m అనే సెట్ u అనే సెట్లో ఉంటుంది. u అనే సెట్ ఎక్కడ ఉంటుంది? జెడ్లో ఉంటుంది, ఐడియల్ కాబట్టి. దేనితో ఏం రాయొచ్చు? m సబ్సెట్ u సబ్సెట్ z. అంటే mకి జెడ్కి మధ్య సెట్ ఉంది. m అనేది యూలో ఉంది, u అనేది జెడ్లో ఉంది. సిన్స్ m ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్, మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలంటే ఎంకి జెడ్కి మధ్యలో సెట్ ఉంది అనుకోండి, యూ అనే సెట్. అయితే m ఈక్వల్ టు యూ అవ్వాలి, లేదా u ఈక్వల్ టు జెడ్ అవ్వాలి. అలా ఉంటే m అని మ్యాక్సిమల్ ఐడియల్ అంటాం.
అంటే ఆల్రెడీ మ్యాక్సిమల్ కాబట్టి therefore m is equals to u or u is equals to z. అలా ఉంటే మ్యాక్సిమల్ ఐడియల్ అంటాం. సపోజ్ కేస్ వన్లో మనం m ఈక్వల్ టు u అని తీసుకోండి సపోజ్. ఓకేనా, m ఈక్వల్ టు u అని తీసుకోండి. అప్పుడు m అంటే ఏంటి, చదరబై n కదా. సో m ఈజ్ ఈక్వల్స్ టు a, అంతే కదా. చూడండి u ఈక్వల్ టు a కదా జనరేటెడ్ బై, అంటే అర్థం ఈ రెండు సమానం అర్థం. ఇది అంటే ఏ ఎలిమెంట్ దీంట్లో ఉంటుంది, దీంట్లో n అనే ఎలిమెంట్ ఉంటుంది, దీంట్లో ఈ ప్రతి ఎలిమెంట్ని n యొక్క మల్టిపుల్గా రాయొచ్చు. అంటే దీని అర్థం ఏ అనే ఎలిమెంట్ దేంట్లో ఉంటుంది, m లో ఉంటుంది. అంటే చూడండి m ఈక్వల్ టు n కదా, అంటే n ఈక్వల్ టు a కాబట్టి ఏ అనే ఎలిమెంట్ m లో కూడా ఉంటుంది అర్థం. అంటే దీని అర్థం a బిలాంగ్స్ టు n. m అంటే ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై n కదా, ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై n అనమాట. సో అంటే ఏ మనం ఏమన్నా రాయొచ్చు అంటే n మల్టిపుల్గా రాయొచ్చు, r ఇంటూ n, వేర్ r బిలాంగ్స్ టు z. ఏమేమన్నా రాయొచ్చు, r ఇంటూ n అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో నెసరీ కండిషన్లో మనం ఏం చేయాలి, m ఈక్వల్ టు n అని తీసుకోవాలి, n వాల్యూ ప్రైమ్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సపోజ్ నాట్ ప్రైమ్ అని తీసుకుందాం, అప్పుడు టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు. అప్పుడు u ఈక్వల్ టు a అనేది ఒక ఐడియా తీసుకున్నాం. ఇప్పుడు u అనేది m కి సూపర్ సెట్. సో m సబ్సెట్ u సబ్సెట్ z, ఓకేనా. సో m అనేది మ్యాక్సిమల్ కాబట్టి m ఈక్వల్ టు u అవుతుంది, అది u ఈక్వల్ టు z అవుతుంది. సపోజ్ m ఈక్వల్ టు u తీసుకున్నాం అనుకో, m అంటే m కదా, u అంటే a, అంటే a అనేది m లో కూడా ఉండాలి. అంటే a బిలాంగ్స్ టు m, అంటే a బిలాంగ్స్ టు n, ఏని n యొక్క మల్టిపుల్గా రాయొచ్చు, a ఈక్వల్ టు rn, ఓకేనా. అక్కడ చూడండి, చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు rn కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈక్వల్ టు ab కదా, సో n ఈక్వల్ టు ఏ బదులు ఏం రాయొచ్చు, rn ఇంటూ bn రాయొచ్చు, ఓకేనా. సో n ఈక్వల్ టు దీన్ని ఏమన్నా ఇవి నెంబర్సే కాబట్టి n ఇంటూ rb అని రాయొచ్చు. జెడ్లో కదా ఉన్నాయి, n క్యాన్సిల్ అయిపోతే r ఇంటూ b ఈక్వల్ టు 1, అంతేనా. r అనేది ఇంటీజర్, b అనేది ఇంటీజర్, రెండు ఇంటీజర్స్ మల్టిప్లై చేస్తే 1 రావాలంటే ఖచ్చితంగా r వాల్యూ 1 అయి ఉండాలి అండ్ b వాల్యూ కూడా 1 అయి ఉండాలి. 1 ఇంటూ 1 1 అవుతుంది, ఇంకేమవడం ఛాన్స్ లేదు, ఇంటీజర్స్ కాబట్టి. అంటే b వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. therefore n ఈక్వల్ టు ab ఇంప్లైస్ n ఈక్వల్ టు b వాల్యూ 1 కూడా వచ్చింది, అంటే a ఇంటూ 1 a, n ఈక్వల్ టు a ఏంటి ఇక్కడ ప్రైమ్, అంటే n వాల్యూ ఏంటి ప్రైమ్. therefore n ఈజ్ ప్రైమ్, n అనేది ప్రైమ్ ఇంటీజర్. చూసారా, n అనేది ప్రైమ్ అని ప్రూవ్ చేసామా. ఇప్పుడు m ఈక్వల్ టు u అయినప్పుడు ఇంకో కేసు u ఈక్వల్ టు z అని తీసుకోండి. సపోజ్ u ఈక్వల్ టు z, సపోజ్ కేస్ టూలో సపోజ్ u ఈజ్ ఈక్వల్స్ టు z అని తీసుకోండి, ఓకేనా. u అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై a. z అంటే ఏంటి, z అంటే ఇంటీజర్ సెట్ కదా, 0 1 so on -1 so on. z ని మనం ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అని రాయొచ్చు. అంటే z లో ఉన్నవన్నీ 1 మల్టిపుల్స్ ఒకటే కన్నా ఉంటాయి అన్నమాట. అంటే 1 టేబుల్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, 1 1 1 1 2 2 అలాగే. దీని ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అని రాయొచ్చు. ఏ సెట్ అయినా రాయొచ్చు, రియల్ నెంబర్ సెట్ అయినా రాయొచ్చు. సో a ఈక్వల్ టు 1, దీని అర్థం ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. సో n ఈక్వల్ టు ab కదా, n ఈక్వల్ టు ab, a బదులు 1 రాసింది, అంటే n ఈక్వల్ టు b. therefore n ఈజ్ ప్రైమ్. చూసారా, n మనం నాట్ ప్రైమ్ తీసుకున్నాం, 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తాం, n ఈక్వల్ టు a ఇంటూ b అని. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది చివరికి, n ఈజ్ ప్రైమ్ అని వచ్చింది. ఇది ఫస్ట్ కేసు. z అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అయితే జనరేటెడ్ బై ప్రైమ్ ఇంటీజర్ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ మనం ఏం చేయాలి, ప్రైమ్ ఇంటీజర్ తీసుకుని మ్యాక్సిమల్ ఐడియల్ మనం ప్రూవ్ చేయాలి. అలా చూడండి, ఇది ఫస్ట్ కేసు అన్నమాట, ఇది ఫస్ట్ నెసరీ కండిషన్.
నెక్స్ట్ కేసులో సఫిషియెంట్ కండిషన్లో మనం ఏం చేయాలంటే సఫిషియెంట్ కండిషన్లో సఫిషియెంట్ కండిషన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎం ఐడియల్ ప్రైమ్ ఇంటీజర్ తీసుకోవాలి మనం, అది మ్యాక్సిమల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. సపోజ్ లెట్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు పి అని తీసుకున్నాం, వేర్ పి ఈజ్ ప్రైమ్, సో మనం ఎం అనేది మ్యాక్సిమల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. ది ఐడియల్ ఆఫ్ జెడ్ అని తీసుకున్నాం. ఓకేనా? అంటే ఎం జనరేటెడ్ బై పి అంటే ప్రైమ్ కదా, అంటే ఎం అనేది జనరేటెడ్ బై పి అని తీసుకున్నాం, ఐడియల్ అని తీసుకున్నాం దేనికి, జెడ్కి. ఓకేనా? ఇప్పుడు ఎం అనేది మ్యాక్సిమల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎం ఈజ్ మ్యాక్సిమల్. ఎం అనేది మ్యాక్సిమల్ అవ్వాలంటే దట్ ఈస్ m subset u subset z implies m is equals to u or u equal to z అని మనం ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయగలిగితే దాన్ని మ్యాక్సిమల్ ఐడియల్ అంటాం. అంటే మనం m subset u subset z అని మనం తీసుకుని m ఈక్వల్ టు u అని కానీ u ఈక్వల్ టు z అని కానీ ప్రూవ్ చేయాలి. అర్థమైతే అప్పుడు m అని మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. సో m is equals to p కదా, దీన్ని ఏమని రాయొచ్చు అంటే Pn such that n belongs to z అని రాయొచ్చు. అంటే m ఈక్వల్ టు Pn అని రాయొచ్చు. దీని అర్థం ఏంటంటే దీంట్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉంటాయంటే p మల్టిపుల్స్గా ఉంటాయి. అంటే P1 P2 P3 అలా ఉంటాయి అన్నమాట. n అనుకున్నాం సపోజ్కి, అదే 1 2 3లు జెడ్లో ఉంటాయి కాబట్టి n అనుకున్నాం. సో నెక్స్ట్ లెట్ u be any ideal of z so that m subset u subset z అంటాం. తీసుకోగలం మనం ఒక u అనే ఐడియల్ తీసుకున్నాం, ఆ ఐడియల్ ఏమని తీసుకున్నాం, mకి సూపర్ సెట్గా తీసుకున్నాం. ఓకేనా? mకి ఇది u అనే సూపర్ సెట్. ఓకేనా? అలా mకి జెడ్కి మధ్య ఒక ఐడియల్ తీసుకున్నాం. z అనేది ఇంటీజర్ సెట్ కాబట్టి ఇంటీజర్ సెట్లో మీరు ఏ ఐడియల్ తీసుకున్నా అది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇది కూడా థియరం ప్రూవ్ చేసాము, ముందు చూడండి. సో since every ideal of z is principal ideal, z యొక్క ప్రతి ఐడియల్ ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఐడియల్ ఇక్కడ u అనేది z యొక్క ఐడియల్ కదా, కాబట్టి u ని ఏమని రాయొచ్చు అంటే therefore u ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్గా రాయొచ్చు. ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏదో నెంబర్ అయితే జనరేటర్, అంటే జనరేటర్ బై q అని రాదు. ఓకేనా? అలా తీసుకున్నాం వేర్ q బిలాంగ్స్ టు z. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే m సబ్సెట్ u సబ్సెట్ z కదా, m అంటే ఏంటి q, సో q సబ్సెట్ ఏమంటే p కదా, p సబ్సెట్ q సబ్సెట్ z అని రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి, p అనేది qలో ఉందని అర్థం. అంటే దీని అర్థం p బిలాంగ్స్ టు q అని అర్థం. సబ్సెట్ కాదు అంటే pని మనం ఏమని రాయొచ్చు అంటే q మల్టిపుల్గా రాయొచ్చు. అంటే q ఇంటూ సమ్ m అని రాయొచ్చు, మీరు m బిలాంగ్స్ టు z. అర్థమైందా? సో ఇప్పుడు మనం చూడండి సఫిషియెంట్ కండిషన్ మనం ఏం చేస్తాం, m అనేది p అని తీసుకున్నాం, ప్రైమ్ ఇంటీజర్. m అనేది మ్యాక్సిమల్ ఐడియల్ ప్రూవ్ చేయాలి. అంటే m ఈక్వల్ టు u అని కానీ u ఈక్వల్ టు z అని కానీ మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం m ఈక్వల్ టు p అనే డెఫినేషన్ రాసాము, తర్వాత u అనే ఒక ఐడియల్ తీసుకున్నాము, m సబ్సెట్ u సబ్సెట్ z అని తీసుకున్నాం. జెడ్లో మీరు ఏ ఐడియల్ తీసుకున్నా అది ప్రిన్సిపల్ ఐడియల్ కాబట్టి యూని q అని రాయొచ్చు. సో m సబ్సెట్ u సబ్సెట్ z కదా, సో p సబ్సెట్ q సబ్సెట్ z. సో p ఈజ్ ఈక్వల్స్ టు qm, m బిలాంగ్స్ టు z. అర్థమైందా? అక్కడ రాసుకోండి. నెక్స్ట్ చూడండి, p అనేది ఇక్కడ ప్రైమ్ కదా, p ఈక్వల్ టు q ఇంటూ m అని రాసాం. సిన్స్ p ఈజ్ ప్రైమ్, p అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, దాన్ని 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయలేము. ప్రైమ్ నెంబర్ అంటే సపోజ్ 3 అనేది ప్రైమ్ నెంబర్, దీన్ని ఏమని రాయగలం, 2 నెంబర్స్ ప్రోడక్ట్గా రాయగలం. 3 ఇంటూ 1 అని కానీ రాయగలం, అంతే. 3 ఇంటూ 1 అని రాయగలం, లేదంటే 1 ఇంటూ 3 అని రాయగలం. ఇంకెలాగా రాయలేం ప్రైమ్ నెంబర్ని. కాబట్టి ఈని q ఇంటూ m అని రాయేద్దామంటే
అయితే క్యూ వాల్యూ 1 అవ్వాలి లేదా m వాల్యూ 1 ఖచ్చితంగా అవ్వాలన్నమాట. దేర్ఫోర్ q ఈక్వల్ టు 1 ఆర్ m ఈక్వల్ టు 1. సపోజ్ కేస్ 1లో సపోజ్ q ఈక్వల్ టు 1 తీసుకోండి. సో ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై q ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై 1 అని రాయొచ్చు. ఇదేంటి u ఈక్వల్ టు q కదా, దీని బదులు u అని రాయొచ్చు. జనరేటెడ్ బై 1 అంటే సెట్ తీసుకొచ్చి ఇంటిజర్ సెట్. సో u ఈక్వల్ టు z వచ్చింది. సో u ఈక్వల్ టు z వచ్చిందా కదా. కేస్ 2లో m ఈక్వల్ టు 1 అని తీసుకోండి. కేస్ 2లో సపోజ్ m ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకోండి. ఓకేనా. m ఈక్వల్ టు 1 అని తీసుకున్నప్పుడు p ఈక్వల్ టు q ఇంటూ m కదా, అంటే p ఈక్వల్ టు ఏమొస్తుంది, దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్స్ టు q ఇంటూ m. m బదులు 1 తీసుకున్నాం, p ఈక్వల్ టు q అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై p ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఐడియల్ జనరేటెడ్ బై q. దీని ఆన్సర్ ఏంటి, p అంటే m, ఇదేంటి q, m ఈక్వల్ టు u. దేర్ఫోర్ m ఈక్వల్ టు u ఆర్ u ఈక్వల్ టు z. దేర్ఫోర్ ఈ రెండు కేసులు ఏం రాయొచ్చు, దేర్ఫోర్ m ఈజ్ మాక్సిమం. హెన్స్ ప్రూవ్. ఈ యూనిట్ 2లో ఈ చెప్పే 5 థియరమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మ్యాక్సిమం ఈ 5 థియరమ్స్ కంటే ఎక్కువ అడగట్లేదు ఎప్పుడు, కానీ మిగతా కూడా ట్రై చేయండి మీరు. కానీ ఈ 5 మాత్రం బాగా చూసుకోండి, అర్థమైందా. ఇది ఇక్కడ ఒక్కోసారి 5 మార్క్స్కి ఓన్లీ నెసరీ కండిషన్ ఇస్తారు. an ideal of z is maximum then prove that it is generated by prime అని ఇస్తారు. లేదంటే సఫిషియంట్ ఓన్లీ 5 మార్క్స్ ఇస్తారు. if an ideal generated by prime integer then prove that it is maximal ideal అని అడుగుతారు. ఏదో ఒకటి అడుగుతారు 5 మార్క్స్కి, రెండో అడిగితే 10 మార్క్స్ అడుగుతారు. అర్థమైందా. ఇది థియరీ. ఓకేనా. థ్యాంక్ యూ.